అధికార టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మంత్రులు, విప్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేక వర్గాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఆయా నేతలకు మళ్లీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడగొడతామంటూ హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా ఒడ్డెరలు ఆందోళనకు దిగారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు నిరసనలు చేపట్టిన ఒడ్డెరలు ఈసారి మల్లెల జయరాంకి పుట్టపర్తి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ముద్దు పల్లె వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. 60,000 మంది ఒడ్డెరలు ఉన్న పుట్టపర్తి నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మల్లెల జయరాంకి టికెట్ ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ రోజు కలవడానికి మేము ఎందుకు వచ్చామంటే మా అసమ్మతి 13 జిల్లాలలో ఎక్కడ మా ఒడ్డర్లకు ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా ఇవ్వలేదు. పుట్టపర్తి కాన్ఫరెన్స్ లో మా ఒడ్డర్ల జనాభా 60,000 మంది దాకా ఉన్నారు. అక్కడ నిలబెట్టే క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చట్టసభల్లో మా వాణి మా గొంతు వినిపించాలని చెప్పేసి మేము కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఈ రోజు టికెట్ ఇచ్చినామని చెప్తున్నారు బయట. సార్ ఏమో చెప్పినారు మాకు తెలియదు. కాకపోతే మాకు ఎమ్మెల్యే టికెట్ సార్ ఈయన పక్షంలో మేము ఇండిపెండెంట్ గా అయినా వేసి గెలిచినాక కూడా మళ్ళీ మేము సార్ దగ్గరికి వచ్చి సార్ని కలిసాలని గట్టిగా నిర్ణయించుకున్నాము. మేము తెలుగుదేశంలోనే పనిచేస్తాము. ఇండిపెండెంట్ గా మా అభ్యర్థిని గెలిపించుకొని చట్టసభల్లోకి తెలుగుదేశం ఎమ్మెల్యేగానే మళ్ళీ మేము అడుగు పెడతాము. పల్లె రఘునాథ్ రెడ్డి పరిస్థితి ఇలా ఉంటే మంత్రి కాలువ శ్రీనివాస్ కు సీట్ ఇవ్వొద్దంటూ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి అల్టిమేటం ఇచ్చారు. తమను కాదని కాలువకు సీటిస్తే ఇండిపెండెంట్ గానైనా బరిలోకి దిగుతామని మెట్టు గోవిందరెడ్డి హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారగా మంత్రి కాల్వ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ నరసింహ గుంటూరు నుంచి అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతిభ, అమరావతిలోని ఉండవల్లి సీఎం నివాసం దగ్గర మనం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే ఈరోజు ఎన్నికల కోడ్ రావడంతో ఇక ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరాజీలో పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే టీడీపీకి అసంతృప్తి రాగం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. కానీ రోజు రోజుకి ఒక్కో నియోజకవర్గానికి 4 నుంచి 5 అభ్యర్థులు ఉంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు తాజాగా మనం చూస్తే మాత్రం రంపచోడవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వడంతో కూడా వారికి చెందినటువంటి టీడీపీ వర్గీయులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఉందో పుట్టపర్తి నియోజకవర్గం, అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా చీఫ్ విప్గా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ అదే నియోజకవర్గంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లెల జయరాంకు టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఇక్కడ ఆందోళన చేపట్టారు. మరోవైపు ఇక వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా దర్శిలో ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సిద్ధా రాఘవరావుని ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేయమంటున్నారు. అంతేకాకుండా కూడా దర్శికి కదిరి బాబురావుని వెళ్ళమని చెప్పేసి కూడా అధిష్టానం ఆదేశిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో కనిగిరి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన వర్గీయులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మనతో కనిగిరి నియోజకవర్గం చెందినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి అనుచరులు మనతో ఉన్నారు. వారి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం అడుగుతున్నారు? మేము ప్రకాశం డిస్టిక్ కనిగిరి నుంచి వచ్చాము. మా నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని మేమందరం ఇక్కడికి సీఎం గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఎందుకు మేము టికెట్ అడుగుతున్నామంటే ఆయన ఒక అభివృద్ధి ప్రదాత, పేదల కోసం అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేసే నాయకుడు ఆయన. ఎంతోమంది పేదలకు కంటి వైద్యం అయితే కానీ మా నియోజకవర్గంలో ప్రతి మండలానికి కూడా ఎంతో కొంత పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న మహానేత ఆయన. ఉదాహరణకు పాలేటిపల్లి రిజర్వాయర్ ఉంది మా ప్రాంతంలో. దాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది. దాన్ని కూడా ఆయన వచ్చిన తర్వాతనే దాన్ని శంకుస్థాపన చేసి పూర్తి చేయడం జరిగింది. అంటే కదిరి బాబురావు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన కాదని చెప్పేసి ఇంకొక మాజీ ఎమ్మెల్యే ఆయన నిన్నగాక మన పార్టీలో జరిగి ఆయనకి ఇవ్వమంటానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కదిరి బాబురావు అభివృద్ధి చేయలేదనుకుంటున్నారా? ఆయన ఏమైనా అవినీతి అక్రమాలు ఉన్నాయనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? అవినీతి అని మామూలుగా ఈయన అనునిత్యం ప్రజాసేవ చేస్తూ ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. మేమనే కాదు, ప్రజలంతా కోరుకుంటున్నారు ఆయనకు టికెట్ ఇస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది.
ఎంతో డెవలప్ అవుతుందని ప్రజలంతా కోరుకుంటున్నారు. చెప్పండి, మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వకుండా ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వడానికి ఆయనకి తేడా ఏంటి, డిఫరెంట్ ఏంటి? ఉగ్ర నరసింహారెడ్డి గారు జనంలో ఉండే మనిషి కాబట్టి ఆయనకు జనం మద్దతు ఉంది కాబట్టి ఈరోజు అడగడానికి వచ్చాము. ఎవరైతే జనంలో ఉంటారో వాళ్ళకి గెలిచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి, అంటే ఏంటి ఉగ్రాకి ఇవ్వడానికి క్వాలిఫికేషన్స్ ఏమండి ఆయనకి? 2014 నుంచి 2019 ఏ పార్టీలో చేరకపోయినా కూడా అనునిత్యం జనాలతో ఉండి ప్రతి ఒక్క పేద ప్రజలకు ఉపయోగపడుతూ ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళకి, కంటి చుక్కలా ఉన్న వాళ్ళకి ఎంతోమంది కంటి ఆపరేషన్లు చేపిస్తూ, అలాగే మోకాలు చెప్పు ఆపరేషన్లు చేపిస్తూ ఎన్నో సమస్యల మీద పోరాడుతూ ఏ పార్టీలో లేకపోయినా సొంత నిధులు ఖర్చు పెట్టి జనాలతో ఉండి జనమే మనం అనేటట్టుగా ఉంటున్నాడు. కాబట్టి మేమందరం కలిసి ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, ఎమ్మెల్యేగా ఉంటే మా నియోజకవర్గం ఇంకా డెవలప్ అవుతుందని మా అందరి ఆశ. అందుకోసమనే మేమందరము ఉగ్ర నరసింహారెడ్డి టికెట్ కావాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఉగ్ర నరసింహారెడ్డి గారికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకొని మేము మా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాడు కాబట్టి మేము అందరికి కావాలని కోరుకుంటున్నాం. కనిగిరి ఎవరైతే ఉన్న కదిరి బాబురావు ఆయన ఉంటే అభివృద్ధి కాదనుకుంటారు? అలాగని కాదు, మేము 2014 నుంచి 19 వరకు కూడా ఏ పార్టీ లేకపోయినా కూడా జనాలతో ఉన్నాడు అంటే అదే ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా డెవలప్ చేస్తాడు కదా. ఆ ఉద్దేశంతో ప్రతినిత్యం ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన నుంచి 2004 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఉండి ప్రజలతో ఉండి ప్రజలకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుకూలంగా నడుచుకుంటాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదనుకుంటున్నారా ప్రజెంట్ కదిరి బాబురావు? అభివృద్ధి చేయలేదని మేము అనట్లేదు, కానీ ఇంతకంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగింది కాబట్టి మేము ఆ ఉద్దేశంతో ఉగ్ర నరసింహారెడ్డి గారే గట్టిగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకంటే ఎక్కువ డెవలప్ జరిగింది 2014 నుంచి 19 కంటే 2009 నుంచి 2014 వరకు ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి మేము అందుకని ఆయనే కావాలని మా అందరం కోరుకుంటున్నాం. ప్రజల మధ్య మరి కొంతమంది వారి చెప్పండి సార్, ఏంటి మీ డిమాండ్ ఏంటి? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమనుకోవటం? ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ ఇస్తే కనిగిరి శేషశాంబలమైంది. ప్రతి పేదవాడికైనా ఎవరికైనా కానీ ఒక కష్టం వచ్చి ఉగ్ర నరసింహారెడ్డికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం కానీ ఆయన రిసీవింగ్ చాలా బాగుంటుంది. బాబురావును సామాన్య జనాలు కలవాలంటే అది కలిసే పని కాదు. ఆ కలవలేకనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఉగ్ర నరసింహారెడ్డిని కోరుకుంటున్నారు కానీ బాబురావును కోరుకోవట్లే. ఎందుకంటే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడు అనే భావంతోనే వాళ్ళల్లో అంత అధిష్టానం కూడా మమ్మల్ని గుర్తించడానికి కారణం ఏంటంటే ఉగ్ర నరసింహారెడ్డి చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయన వెనక ఫాలోయింగ్ చూసే ఈరోజు ఆయన పార్టీలో చేర్చుకొని ఆయనకి టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఇక ఆశావాహులు ఎక్కువ అవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం చూస్తే కూడా గుంటూరు ఈస్ట్, వెస్ట్, పత్తిపాడు, తాడికొండ ఈ 4 నియోజకవర్గాలు కూడా కాంట్రవర్షియల్గా ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గం 4 అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు నర్సాపేట పార్లమెంటు చూస్తే కూడా అక్కడ కూడా కాంట్రవర్షియల్గా ఉంది. సత్తెనపల్లి నుంచి కోడెల పోటీ చేస్తామంటున్నారు. సత్తెనపల్లి నుంచి మేము పోటీ చేస్తామని చెప్పి రాయపాటి కూడా తన కుమారుడు రంగబాబుకి ఇవ్వమంటున్నారు. మరోవైపు కోడెల ఎవరైతే ఉన్నారో కోడెల అని ఎంపీ వైపు చూడాలని చెప్పేసి కూడా ఎంపీగా పోటీ చేయమని చెప్పి అధిష్టానం చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ రాయపాటి సాంబశివరావు తనకు ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఆశావాహులు రోజు రోజుకు పెరుగుతున్నారు. అసంతృప్తివాదులు బుజ్జగిచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈరోజు ఇక్కడ మనం చూసుకుంటే సీఎం ఇంటి దగ్గర రంపచోడవరం, పోతలపట్టు, అంతేకాకుండా ఇక ఏదైతే ఉందో రాయదుర్గం, అనంతపురం జిల్లా చెందినటువంటి ఈ 4 నియోజకవర్గాలతో పాటు మరోవైపు కనిగిరి నియోజకవర్గం కూడా ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వాలని చెప్పి వాలంటీర్లు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.